మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం మండల పార్టీ అధ్యక్షులు చంది నర్సింహులు, మండల ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింహులు, ఇన్ఛార్జ్ బుచ్చేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్ఎం యాదవ్, ఎంపీటీసీ అడవయ్య, ప్రవీణ్, భూపతి, మహేందర్, ప్రవీణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రఘునందన్ రావు మెదక్ పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం అన్ని గ్రామాల్లో బోతుగా తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి గ్రామం మేము కూడా ఇక్కడికి కూడా శివం వెల్దుర్తి మండలకు రఘునందన్ రావు గారు కూడా వస్తారు. రేపో ఎల్లుండో మేము టైం తీసుకుంటాం, ఇక్కడికి వస్తుంది కాబట్టి మేము 2-3 రోజులలో ఇక్కడ కూడా ప్రోగ్రాం ఉంటుంది. రఘునందన్ రావు గారిది కూడా అన్ని గ్రామాల ప్రజానికానికి మేము ఏంటంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈరోజు మెదక్ పార్లమెంట్ నుంచి పోయేటటువంటి అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఆషామాష వ్యక్తి కాదు. ఆయన కూడా ఢిల్లీలో తెలంగాణ వాసించే వ్యక్తి. ఆయన ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన వృత్తిదారు కూడా ఆయన మనకు అన్నా అని పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి. మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఒక్కసారి రఘునందన్ రావు గారికి చేసి ఆశీర్వదించాల్సిందిగా మెదక్ ప్రజానికాన్ని అందరినీ కోరుతూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, సంఘం ముద్దు బిడ్డ నీలమధు కోటేయమని చెప్పి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నీలమధుకి పట్టేరు నుంచి టికెట్ ఇచ్చి పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నవ్వుంచడం ఆ రోజే జరిగింది. ఈరోజు నేను ముదిరాజు బిడ్డను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. కానీ ముదిరాజు బిడ్డ మోసం చేసింది పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినాడే మోసం చేశారు. ఆ రోజు మోసం చేసింది మోసం కాదు. ఈరోజు ముదిరాజు బిడ్డ అని చెప్పి పుల్లపొంటి విలేజ్ తిరుగుతూ మీ ముద్దు బిడ్డలము మాకు ఇలా ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నీ రాజకీయ విధానం రాజకీయ విధానమే చేసుకో, కానీ ముదిరాజులం అని చెప్పి కులం కోసం అని చెప్పి నేను నీలమధు గారిని చెప్తా ఉన్నాం. అలాగే కొంతమంది చెప్తా ఉన్నారు, మీ ముదిరాజు బిడ్డ మీ ఓటేయ్యి, మీ ముదిరాజు ఆయన వస్తున్నారు చెప్పి ఇక్కడ మా లోకల్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కరెక్ట్ కాదు, అది బంద్ చేయండి. మీ వాదం మీరు చేసుకోండి కాంగ్రెస్ విధానం, కానీ ముదిరాజుల మీద అనవసరంగా కులం పెట్టి రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఇక్కడ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పథకాలు, బియ్యం కానీ, బాత్రూమ్లు కానీ, ఇక్కడ ఉపాధి పని కానీ, ఎన్ఆర్జీఎస్ కింద మొన్న వెల్దుర్తి మండలికే వచ్చినటువంటి నిధులు 1,10 లక్షల రూపాయలకే వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనుకొని చేస్తున్నటువంటి పనులు అన్ని గ్రామాలలో కనిపిస్తుంది. వీటిని చూడండి. అభివృద్ధి ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఇలా ప్రతి ఒక్కరికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.